హాయ్ గాయ్స్, ఈరోజు కిచిడి చేస్తున్నా. కరెంట్ కుక్కర్లోనే చేస్తాం మేము ఎక్కువ కూడా. సో బౌల్ పెట్టేద్దాం. బౌల్ పెట్టి టోటల్ ఒక 1.5 kg అవుతుంది అనమాట. 4 glasses రైస్, 2 glasses పెసరపప్పు. సో నేనైతే ఫుల్ గీయే వాడతా, సో దట్ ఒక ముద్ద ఎక్కువ తినచ్చు. బాగానే వేసిన గీ, తక్కువేం వేయలేదు. గీ వేడైంది. ఈ వేడి గీలో లవంగా ఒక 4 ఇది ఏందాం, బిర్యానీకి సంబంధించినవన్నీ వేస్తాం. ఇది ఇలైచి, ఇది ఆకు. ఇది మా ఇంట్లోదే, నేనే చెట్టు పెంచుతున్నా, మంచిగా పెరుగుతుంది. ఎంతమంది గిఫ్ట్ కూడా ఇచ్చిన. ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో ఈ రోజుకి మనం ఇంకేం వెజిటేబుల్స్ ఎక్కువ వేయట్లేదు కాబట్టి కాజు, షాజీరా ఇది కూడా ఫ్రై చేస్తాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, పుదీనా. ఫస్ట్ ఏమేద్దాం, ఆనియన్స్ అండ్ అన్ని పొడుగుగా కట్ చేసినాయి ఆనియన్స్, పచ్చిమిర్చి వేద్దాం. కొంచెం ఫ్రై చేద్దాం. స్టవ్ పెద్దగా పెట్టుకొని ఇది ఫ్రై అయ్యే లోపు ఇక రండి ఇద్దరు. నీకు కిచిడి ఇష్టమా లేకపోతే బగారన్నం ఇష్టమా? ఏది తినద్దు, దేంట్లో ఉల్లిగడ్డ ఉండద్దు, టొమాటో ఉండద్దు, పచ్చిమిర్చి ఉండద్దు, ఏది ఉండద్దు. ఇంట్లో ఒకరు ఉంటుంది, మా చిన్నది మంచిగా ఏరుకొని తింటది. ఈ దీనికి మాత్రం ఏమి ఉండద్దు. హోమ్ చేసుకుని రావచ్చు కదా పండు, హోమ్ చేసుకుని రాపో. గో హాట్ చేద్దు. అన్నీ ఇచ్చిన, నా ఫేవరెట్ వేయలేదు దాల్చిన చెక్క. మొన్న కేరళ పోయినప్పుడు తెచ్చుకున్నాం అనమాట. ఏం ఘాటు ఉంది అసలు, భలే ఉంది, అదిరిపోయింది. తినమని ఎంత వేసుకోవచ్చు. నేనైతే అప్పుడప్పుడు కొంచెం తినేస్తూ ఉంటా, దాంతో పాటు అన్నంతో పాటు తినేస్తా. పుదీనా కూడా ఇద్దాం. ఆల్మోస్ట్ అన్నీ వేసేసినాం. ఇప్పుడు ఏంది అస్సలు నెయ్యి లేదు అనుకుంటున్నారు కదా, వేద్దాం. మళ్ళీ పైనుంచి వేద్దాం, లేకపోతే మొత్తం కిందనే ఉంటుంది. చిన్నగా పెట్టి ఒక 2 minutes మూత పెడదాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 minutes. ఓకే, దీంట్లో వాటర్ వేద్దాం. దా అబ్బో, నా బిడ్డ వచ్చిద్దారా. ఇది చూడు, ఇది చేసే వంటకి దీనికి ఒక యాప్రాన్, దీని వేషాలు నాయనో. ఎందుకురా బంగారు? అయితే 6 glasses అయిందనమాట. బియ్యం తర్వాత పప్పు కలిపి 6 glasses కి నేను 12 glasses పోస్తున్నా. దా తొందర 1 12 glasses వేసినాం. వాటర్ బాయిల్ అవ్వడానికి ఒక్క 5 to 10 minutes పడుతుంది. వెయిట్ చేద్దాం. వాటర్ బాయిల్ అవుతుంది. బియ్యంలో కూడా వాటర్ తీసేసిన. ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం, కానీ ఫస్ట్ సాల్ట్. వావ్, బాయిల్ అయిపోతుంది. ఉప్పు వేస్తా, బాగానే వేసిన. చూద్దాం ఈ సాల్ట్ కరిగాక. కిచిడి దాని కూర్చుందిరా. కొంచెం సాల్ట్ వేస్తా, కరిగింది. చూద్దాం. ఎక్కువ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు పప్పు, బియ్యం ఒకసారి కలిపేద్దాం. ఉప్పు అయితే కరెక్ట్ ఉంది, చూసేది ఏం లేదు. ఇది దగ్గరకు అవ్వాలి. ఇప్పుడు అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా వాడతారా? వంట చేసే లోపు మా పిల్లలు ఎంత మెస్సీ అన్నో అంతా చేస్తున్నారు. నైనిక అవన్నీ తీసేసి యాప్రాన్ వేసుకున్నావు, కష్టపడి వంట చేయవా? సరే తీసే నాన్న, తీసే. రోజు మా చెల్లి వంట నేర్చుకుంటాను, దగ్గరుండి వంట అంతా చూద్దామని అనుకుందనమాట. దగ్గరుండి మర్చిపోయింది. ఈరోజు ఎట్లా అనిపిస్తుంది నీకు? చూడ్డం కూడా ఫ్లాప్ అయిందా నీకు? వెరీ గుడ్. నువ్వు ఇటు రావే దొంగ, ఇట్రా. దొంగది, ఇది దొంగది. చెయ్యా
నువ్వు చెయ్యాలి, నేను చెయ్యాలి. నువ్వు చేయాలి. మన కిచిడి ఏడు వరకు వచ్చింది. ఓ బాయిల్ అవుతుంది, బాయిల్ అవ్వని మనం. అమ్మ ఏం చేస్తున్నావమ్మా? కిచిడి. కిచిడి. ఏం కావాలి నీకు? కావాలి, బిర్యానీ కావాలి. రోజా? రోజు కావాలా? మమ్మీ ఫుడ్ చపాతీతో చికెన్ వేసింది. చపాతీలో చికెన్ వేసి ఏం చేసింది? ఫ్రాంకీ. 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 ఫ్రాంకీ కాదు, ఫ్రాంకీ. ఫ్రాంకీ చేసిందా? బాగుందా? బాగుంది. చేయమమ్మా. ఏంటి? రోజు కూడా చేయి. రోజు చికెన్ తినొద్దు నాన్న, ఎందుకు? తినొద్దు నాన్న, స్టమక్ పెయిన్ వస్తుంది. ఈ డ్రెస్ బాగాలేదు. నీకు అన్ని కంఫర్ట్ కంఫర్ట్ కావాలి. ఎస్, మంచిగా వాటర్ అంతా ఇంకిపోయింది, ఫుల్ కాదు, కొంచెం కలిపేంత. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మాది స్టైల్ ఇదేంటంటే నిమ్మకాయ రసం. ఇది నిమ్మకాయ రసం 1 2 చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ కొంచెం నెయ్యి ఇప్పుడు పైనుంచి. చాలా కొంచెం, తిన్నా గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి కలిపి నేనేం చేస్తాను తెలుసా, కరెంట్ కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. ఇక్కడ వరకే మనం చాలాసేపు దీని దగ్గర ఉండాలి, దగ్గర నుంచి చూసుకోవాలి అని అంటాం. అమ్మయ్య, ఇప్పుడు పెట్టేసి కాసేపు పడుకోవచ్చు. డన్. ఎప్పుడు ఇట్లా కరెంట్ కుక్కర్లో పెడదాం. కరెంట్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం. రెడీ అయిపోయింది చికెన్. యా, మంచి పొడి కూడా అయింది చూడండి. కిచిడి ఇట్లా తీసుకొని ఇట్లా ప్లేట్లో పెట్టి పొడి పొడి ఎంత మంచిగా అయింది చూడండి. పెట్టి ఒట్టి కూడా తినచ్చు, కానీ నేను ఒట్టిగా తినా. ఓకే, చిడి ఆవకాయ ఫస్ట్ ముద్ద నేను తినాను. ఫస్ట్ ముద్ద వద్దాయి చూడండి. అయ్యా, బాగుంది, నోట్లో కూడా పెట్టుకోలేదు, బాగుందంట. చూస్తేనే వాసన వస్తుంది, బాగుంటుంది. అదే అంటే వాసన బాగుంది. వాసన చూసి బాగుంది, చాలా బాగుంది. నువ్వు చేసింది కాబట్టి యమ్మీ. మన అయినా పెడితే ఎట్లుందో చూద్దాం. సూపర్. కరెక్ట్ ఉంది. ఇప్పుడు మా మిష్ గడికి తిని ఎట్లుందో చెప్తుంది. మమ్మీ ఆకలి అవుతుంది. చెప్పు. బాగుంది. బోని పెట్టుకో. ఆకలి. మామిడికాయ పచ్చట్లు కలుపుకొని